హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ 6th యూనిట్ చెప్పుకోబోతున్నాం. ఇప్పటిదాకా మనకి 5 యూనిట్లు కంప్లీట్ అయి ఉన్నాయి. ప్రతిరోజు ఒక లెసన్ని 2 వీడియోస్ కాదు, ఉదయం 9 గంటలకు వీడియో పార్ట్ 1గా, మధ్యాహ్నం 4 గంటలకు వీడియో పార్ట్ 2గా 2 రకాల వీడియోస్ని పంపిస్తున్నాం. ఏ లెసన్లో అయితే పోయం ఉంటుందో ఆ లెసన్కు సంబంధించినప్పుడు ఆ యొక్క పోయాన్ని కూడా ఆ లెసన్తో పాటు ఈవినింగ్ 4:30కి ఆ వీడియో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మనం అనుకున్న ప్రకారము 10 రోజులు, 8 నుంచి 10 రోజులు 6th క్లాస్ టెక్స్ట్ బుక్ని కంప్లీట్గా కంటెంట్ ప్లస్ గ్రామర్, వొకాబులరీ తోటి నేర్చేసుకొని ఆఫ్టర్ 10 డేస్ ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసుకుందాం అనుకున్నాం. సో ఆ గ్రాండ్ టెస్ట్కు మీ అందరూ సిద్ధంగా ఉంటున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోస్ అన్నీ ఖచ్చితంగా మీరు ఫాలో అవుతూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటూ వాళ్ళందరూ కూడా టెట్ డిఎస్సికి కంటెంట్లో ఇంగ్లీష్లో ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా మనం ఈ యొక్క వీడియోస్ని ఫాలో అవ్వాలని, ఎగ్జామ్ను టెట్లో కానీ డిఎస్సిలో కానీ మనం ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ నా వీడియోస్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి, వాళ్ళ ద్వారా కూడా లైక్ చేయించండి, సబ్స్క్రైబ్ చేయించండి. మీ యొక్క స్టేటస్లో దయచేసి పెట్టి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కంటెంట్ని తెలిసే విధంగా చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నా యొక్క వీడియోస్ భవిష్యత్తులో అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. దానికి సంబంధించి మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటూ మనం క్లాస్లోకి వెళ్దాం. సో ఫస్ట్ 6th యూనిట్ లిసన్, ఏ లెసన్ ఫర్ ఆల్. ఏ లెసన్ ఫర్ ఆల్. ఈ లెసన్ ముందుగా మనం ప్రీ రీడింగ్ చూద్దాం. ప్రీ రీడింగ్లో మనకి ఏం చెప్తున్నారో. సో ఇక్కడ ప్రీ రీడింగ్లో ఉన్నాయి ఫస్ట్ పిక్చర్ 1 అండ్ పిక్చర్ 2. సో ఫస్ట్ పిక్చర్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక గ్రీనరీ సీనరీ, మంచి సీనరీ ఉంది, పచ్చని వాతావరణము, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, జంతువులన్నీ ఇక్కడ ఉన్నాయి, అలాగే కొండలు, చెట్లు, మంచి నీరు ప్రవహిస్తూ ఉంది. సో అలాగే రెండో పిక్చర్లో చూసినట్లయితే ఇల్లు, కారు, మనుషులు, చుట్టుపక్కలంతా చెత్తా చెదారము, గార్బేజ్ అంతా కూడా ఉంది, వేస్టేజీ గార్బేజ్ అంతా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎప్పటిలాగే మనం వెళ్దాం. ఫస్ట్, లుక్ ఎట్ ద సరౌండింగ్స్ ఇన్ ద 2 పిక్చర్స్. ఓకే, వీఆర్ ఆల్రెడీ అబ్జర్వ్ ద 2 పిక్చర్స్. సో విచ్ ఈస్ బ్యూటిఫుల్? I think the first one is beautiful because there is a greenery and scenery is very beautiful and also no pollution. So I like first picture. Which one is do you like? Why? Because greenery. Okay, so next, 4th question. Which thing attract you in nature? Nature. Which thing attract you nature? నేచర్ని ఏది బాగా అట్రాక్ట్ చేస్తుంది? ఫ్లవర్స్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్, రైజింగ్ అండ్ సెట్టింగ్ సన్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా నేచర్ మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. కొండలు, కొండల మధ్య సూర్యుడు, మన పక్షులు ఎగరడము, సీతాకోచిలకలు, ఇలా. సో నేచర్ని మనం అలా లైక్ చేస్తాం. వై డూ యూ సరౌండింగ్స్ బికమ్ డర్టీ? సరౌండింగ్స్ అన్నీ కూడా బికమ్ డర్టీగా ఎందుకున్నాయి? సరౌండింగ్స్ అన్ని బికంగా ఎందుకు డర్టీగా ఉన్నాయంటే మనమే దాన్ని చెడగొడుతున్నాం అనమాట. వీ త్రో గార్బేజ్ ఎవ్రీవేర్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద డస్ట్బిన్స్ని యూజ్ చేయకుండా ఈ విధంగా మనం చెత్తను మన ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ మనం చెత్తను వేయడం అనేది మనకే రోగాలు తెచ్చిపెడుతుంది. ప్రజెంట్ డేస్లో ఏ రోగాలు వస్తున్నాయి, వింత వింత రోగాలు వస్తున్నాయి. వీటన్నింటికి కారణము మనుషులే. ఈ మనుషుల వల్ల జంతువులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి, జంతువులు కూడా ఫేస్ చేస్తున్నాయి. ఇలా భూమి మీద నివసించే జంతువులైనా కానీ, లేదా సముద్రంలో నివసించే జంతువులు కానీ, ఆకాశంలో నివసించేటువంటి పక్షులు కానీ, ఇవన్నీ కూడా, ఎగిరేటువంటి పక్షులన్నీ కూడా ఈ యొక్క కలుషితమైనటువంటి వాతావరణము, కలుషితమైనటువంటి ఆహారము, కలుషితమైనటువంటి ఈ గాలిని పీల్చి రోజు రోజుటికి ఈ యొక్క సమాజాన్ని, ఈ యొక్క వాతావరణాన్ని పాడు లేపుతూ ఉన్నారు. సో టోటల్గా లెసన్లోకి వెళ్దాం. ఎ లెసన్ ఫర్ ఆల్. ఎ లెసన్ ఫర్ ఆల్, అందరికీ ఒక గుణపాఠం. లెసన్ అంటే ఇక్కడ ఒక విషయం చెప్పడం, తెలపడం. సో హియర్
క్యారెక్టర్స్ ఆర్ దేర్. పర్సన్స్ అన్ని ఒక క్యారెక్టర్ ఉన్నాయి. ఇక్కడ ఎనిమల్స్ కూడా క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పర్సన్స్ చూద్దాం. మేయర్ ఆఫ్ ద టౌన్, మిల్క్ మ్యాన్, న్యూస్ పేపర్ బాయ్, హూకర్, స్కూల్ బస్ డ్రైవర్, డాక్టర్ స్వాతి, మిస్టర్ రూపా ఏ హౌస్ వైఫ్, మిస్టర్ వంశీ ఏ బిజినెస్ మ్యాన్, మిస్టర్ గీత ఏ హౌస్ వైఫ్, ఝాన్సీ అండ్ కళ్యాణి మిస్టర్ గుప్తాస్ డాటర్. దే ఆర్ స్కూల్ గోయింగ్ గర్ల్స్. నెక్స్ట్ అనిమల్స్ కూడా ఉన్నాయి. ర్యాబిట్, డీర్, స్క్వైల్, టైగర్, టార్టాయిస్, బర్డ్స్. సో దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ ఇన్ దిస్ లెసన్. నెక్స్ట్ వీ గో టు ద లెసన్. ఏ సిటీ స్ట్రీట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అది ఒక పట్టణము సంబంధించినటువంటి వీధి. ఉదయాన్నే ఉదయం మార్నింగ్ ఎర్లీగా ఉన్నప్పుడు అంటే 5-6 టైంలో ద స్ట్రీట్ లిటర్డ్ విత్ ప్లాస్టిక్ బ్యాగ్. లిటర్డ్ అంటే వేస్టేజీ, ప్లాస్టిక్ యూజ్ చేసినటువంటివన్నీ వేస్టేజీ మెటీరియల్ అంతా అని లిటర్డ్ అంటారు. ప్లాస్టిక్ బ్యాగ్, కాటన్ అండ్ అదర్ గార్బేజ్. దాంతోపాటు అట్టముక్కలు, కాగితపుతో చేసినటువంటి అట్టముక్కలు, ఇంకా వేస్టేజ్ తినుబండారం అంతా కూడా ఈ రోడ్లో స్ట్రీట్ మీద ఉందట. ఎంటర్ మిస్టర్ వంశీ ఎంటర్ అవుతున్నాడు. వంశీ చెప్తున్నాడు, ఇక్కడ క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి. వంశీ చెప్తున్నాడు, లుకింగ్ అవుట్ ఇన్ టు ద డిస్టెన్స్. కొంత డిస్టెన్స్లో బయటకు వస్తూ చెప్తున్నాడు, ద న్యూస్ పేపర్ హ్యాజంట్ బీన్ డెలివర్డ్ టుడే. వై? ఇట్స్ 9 o'clock. ఆల్మోస్ట్ టైమ్ టు లీవ్ మై ఆఫీస్. నేను ఆఫీస్కి వెళ్ళే టైం అయింది. ఇప్పటి వరకు కూడా న్యూస్ పేపర్ ఇంకా డెలివర్ కాలేదు, అబ్బాయి ఇంకా రాలేదు ఈరోజు అన్నట్టుగా వంశీ అంటున్నాడు. రూపా అంటుంది, హలో మిస్టర్ వంశీ. వంశీ అంటున్నాడు, హాయ్ మిస్టర్ రూపా, హ్యావ్ యూ రిసీవ్డ్ యువర్ న్యూస్ పేపర్ టుడే? ఈరోజు మీ న్యూస్ పేపర్ ఇంటికి వచ్చిందా? రిసీవ్ చేసుకున్నావా? రూపా చెప్తుంది, నో మిస్టర్ వంశీ, ద న్యూస్ పేపర్ బాయ్ హ్యాజంట్ డెలివర్డ్ ద న్యూస్ పేపర్. ఇప్పటిదాకా హ్యాజ్ ప్లస్ నాట్ని ఇక్కడ కాన్స్ట్రాక్ట్ వర్డ్ అంటారు. దీన్ని రెండు హ్యాజు ప్లస్ నాట్ను కలిపితే హ్యాజంట్, ఈజు ప్లస్ నాట్ ఇజంట్, ఇట్లా కాంట్రాక్ట్ వర్డ్స్ అంటారు అనమాట. వర్డ్స్ ఇవి. ఇప్పటిదాకా డెలివరీ కాలేదు. వాట్ అబౌట్ అవర్ మిల్క్ మ్యాన్? పాలు పోసేటువంటి వాడి సంగతి ఏంటి అని వంశీ అడిగాడు. రూపా చెప్తుంది, ఐ మేడ్ ఏ కాల్ టు హిమ్. నేను కాల్ చేశాను. హీ టోల్డ్ మీ దట్ హీ వాజ్ కమింగ్ ఆన్ ఫుట్. కాలి బాటన వస్తున్నాను అని చెప్పాడు. వంశీ, లుక్ ఎట్ అవర్ స్ట్రీట్, ఇట్స్ షాకింగ్. చూడండి, మన వీధులు చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయో. మై వార్డ్, వాట్స్ దిస్? రూపా అంటుంది, మై వార్డ్, వాట్స్ దిస్ అంటే వాట్ ఈస్ దిస్ అని అర్థం. వేర్ డిడ్ ఆల్ దీస్ లిటర్ అండ్ గార్బేజ్ కమ్ ఫ్రమ్? ఈ వేస్టేజ్ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? లిటర్, మనం ఇందాక చెప్పుకున్నాం, కేర్లెస్లీ థ్రోన్ వేస్టేజ్ని ఒక భయం లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వేయడాన్ని లిటర్ అంటారు. ఈ లిటర్, ఈ గార్బేజ్, ఈ మెటీరియల్, ఫుడ్ వేస్ట్ మెటీరియల్ ప్లస్ ఇవంతా కూడా చెదారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతలోపు అక్కడికి మిస్టర్స్ గీత విత్ హర్ డాటర్ ఇద్దరు వస్తారు. ఆ గీత వాళ్ళ 2 పిల్లలు వస్తారు. సడన్లీ కళ్యాణి ఫాల్స్ ఇన్ ద ఇంజూర్స్ హర్ ఫుట్, గివ్స్ అవుట్ ఎ క్రై ఆఫ్ పెయిన్. వెంటనే అక్కడ ఒక కింద పడి దెబ్బ తగులుతుంది. బాగా పెయిన్ చేస్తూ ఉంటుంది. సరే, ఆ కళ్యాణి ఆన్సర్ చెప్తుంది చూడండి. కళ్యాణి, మై ఫుట్ ఇట్ హర్ట్స్. నా కాలు దెబ్బతినింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. వెంబడే మిస్టర్స్ గీత, కళ్యాణి, నో, హర్ ఫుట్ ఈస్ బ్లీడింగ్ సో మచ్, సంబడి హెల్ప్ ప్లీజ్, ఎవరో ఒకరు హెల్ప్ చేయండి, అమ్మాయికి బ్లీడింగ్ అవుతూ ఉంది, కాలికి దెబ్బ తగిలింది అని చెప్తుంది. రూపా వెంటనే, ఝాన్సీ, గో అండ్ రిక్వెస్ట్ డాక్టర్ స్వాతి టు కమ్ క్విక్లీ. వెళ్ళి రిక్వెస్ట్ చేయి, డాక్టర్ స్వాతి గారిని త్వరగా రమ్మని చెప్పి రిక్వెస్ట్ అయ్యి. యువర్ సిస్టర్ హ్యాస్ కట్ హర్ సెల్ఫ్ ఆన్ ద బ్రోకెన్ గ్లాస్ బాటిల్. మీ సిస్టరు కళ్యాణి, మీ సిస్టర్ ఉంది కదా, మీ సిస్టర్ ఆ గ్లాస్ బాటిల్ ఆ పగిలినటువంటి ముక్కలు ఆమె కాలికి కుచ్చుకున్నాయి. సో బ్లీడ్ అవుతుంది, తొందరగా వెళ్ళి ఉన్న పలానా మన డాక్టర్ స్వాతి గారిని పిలుచుకొని రండి అని చెప్పి పంపిస్తుంది రూప. గీత, అన్బిలీవబుల్, వేర్ హ్యాస్ ఆల్ దీస్ రబిష్ కమ్ ఫ్రమ్? వేర్ హ్యాస్ రబిష్, ఇక్కడ
ఇక్కడ రబీష్ అనేది చూడండి, రబీష్ అంటే థింగ్స్ దట్ ఆర్ నో లాంగర్ వాంటెడ్, అవి ఉపయోగపడనివి, పనికిరానివి రబీష్. మనకు పనికిరానటువంటివి, ఉపయోగపడేటువంటివి వేస్ట్ మెటీరియల్ అనమాట. ఇది కూడా రబీష్. చూడండి, రబీష్ లెటర్ అని చెప్పుకున్నాం, ఎట్లా పడితే విచ్చలవిడిగా వేయడాన్ని. అలాగే గార్బేజ్ చెప్పుకున్నాం, ఫుడ్ వేస్ట్ మెటీరియల్ అని. ఈ రబీష్ అంటున్నాం, ఈ చెత్త చెదారము, వేస్ట్, మనకు పనికిరానటువంటి వస్తువులు, మెటీరియల్. కమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ వేస్ట్ మెటీరియల్? ఈ లోపల, ఈ మాట్లాడుకుంటున్న లోపలే ఝాన్సీ వెళ్ళి స్వాతిని పిలుచుకొస్తుంది అలాంగ్ విత్ డాక్టర్ స్కిట్. డాక్టర్ స్వాతి చెప్తుంది, లెట్స్ మీ సీ ద ఊన్, నన్ను ముందుగా ఆ దెబ్బను, ఊన్ అంటే దెబ్బ, ఆ దెబ్బను చూడనివ్వండి అని చెప్పి అంటుంది. ఈలోపు వంశీ చెప్తాడు, డాక్టర్ షల్ ఐ గో అండ్ బ్రింగ్ ఏ పీస్ ఆఫ్ ఐస్ టు స్టాప్ ద బ్లీడింగ్. నేను బ్లీడింగ్ ఆపడం కోసం, రక్తం కారటం ఆపడం కోసము నేను వెళ్ళి ఒక పీస్ ఆఫ్ ఐస్ పీస్ని తీసుకురమ్మంటారా అని అడుగుతారు వంశీ. ఈ లోపల డాక్టర్ స్వాతి, గుడ్, అప్లైస్ ఐస్ ఆన్ ద వూండ్, ఇట్స్ ఎ డీప్ కట్, ఇది చాలా లోతుగా కట్ అయింది. ఐ విల్ డ్రెస్ ద వూండ్ అండ్ షీ విల్ బీ ఫైన్, నేను అది క్లియర్ చేస్తాను, కట్టు కడతాను, నో ప్రాబ్లం, అమ్మాయికి ఏం ప్రాబ్లం ఏమీ లేదు అంటుంది. మిస్టర్ గీత, థ్యాంక్ యూ డాక్టర్, ఇట్స్ సో కైండ్ ఆఫ్ యూ టు కమ్ ఎట్ వన్స్, మీరు పిలవంగానే ఒక్కసారిగా వచ్చినందుకు మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. హ్యావ్ యూ సీన్ ద ర్యాబిష్ ఇన్ ద లిటర్ ఆన్ ద రోడ్, మీరు చూసారా ఈ వేస్ట్ మెటీరియల్ విచ్చలవిడిగా ఈ రోడ్లను బట్టి ఎట్లా పడితే అట్లా ఉండడాన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారా అని గీత డాక్టర్ స్వాతిని అడుగుతుంది. డాక్టర్ స్వాతి ఏం చెప్తున్నారు, ఓ ఇట్స్ ఏ మిస్టరీ, అది చెప్పేది కాదు, ఇది ఒక పెద్ద చరిత్ర, అది దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అన్నట్టుగా చెప్తారు డాక్టర్. ఆల్ దిస్ గార్బేజ్ వాజ్ నాట్ దేర్ ఎస్టర్డే, ఇది నిన్న లేదు, ఈ గార్బేజ్, ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా నిన్న లేదు, అండ్ నౌ జస్ట్ లుక్, ఈరోజు మాత్రం కనిపిస్తూ ఉంది అని చెప్పి డాక్టర్ స్వాతి చెప్తారు. అంతలోపు మిస్టర్ రూపా చెప్తున్నారు, లుక్ ద న్యూస్ పేపర్ బాయ్, ద మిల్క్ మ్యాన్ ఎట్ లాస్ట్. చివరికి చూడండి, న్యూస్ పేపర్ బాయ్ వస్తున్నాడు, మిల్క్ మ్యాన్ కూడా వస్తున్నారు. వై ఆర్ యూ సో లేట్, ఎందుకు మీరు లేట్గా వస్తున్నారు అని రూపా అడుగుతుంది వారిద్దరిని. అప్పుడు మిల్క్ మ్యాన్ ఆన్సర్ చెప్తారు, ఐ హ్యాడ్ టు కమ్ వాకింగ్ ఆల్ ద వే, నేను దారంతా నడుచుకుంటూ వచ్చేసరికి ఈ లేట్ అయిందమ్మా అని చెప్తారు. న్యూస్ పేపర్ బాయ్, ఐ ట్రిప్డ్ ఆన్ అన్ ఓల్డ్ టైర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ అండ్ స్ప్రింగ్డ్ మై ఫుట్, నేను స్లిప్ అయ్యాను, టైరు రోడ్డు మార్గం మధ్యలో నేను నా టైరు స్లిప్ అయ్యాను. స్ప్రింగ్డ్ మై ఫుట్, నా కాలు మెలికపడింది. స్ప్రింగ్ అంటే మెలికపడ్డం, స్ప్రైండ్. ఓకే, నెక్స్ట్ బస్ డ్రైవర్, మిస్టర్ గీత, ఐఎమ్ సారీ, ఐ కెనాట్ డ్రైవ్ ద స్కూల్ బస్ టుడే, ఈరోజు నేను స్కూల్ బస్ని డ్రైవ్ చేయలేను. ఆన్ ఎవ్రీ రోడ్ అండ్ స్ట్రీట్ దెర్ ఈస్ నథింగ్ బట్ లిట్టర్ తప్ప, వేస్టేజ్ తప్ప రోడ్డు మీద ఇంకెక్కడ కూడా ఏమీ లేదు, రోడ్డు అనేది కనిపించట్లేదు, నేను ఈరోజు బస్సు డ్రైవ్ చేయలేను, నన్ను క్షమించండి అని చెప్పి గీతకు చెప్తున్నారు. మిస్టర్ గీత, అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ సేఫ్ విత్ ఆల్ దీస్ డేంజరస్ బ్రోకెన్, మా పిల్లలు కూడా ఈ యొక్క వేస్టేజ్ మెటీరియల్, ఈ డేంజరస్ బ్రోకెన్, అమ్మాయి కాలు కూడా పాడైపోయినట్లుగా దెబ్బ తగిలింది, కానీ ఈ విధంగా ఉంటే మేము చేయలేమన్నట్లుగా చెప్తారు. ఈ రకంగా ఈ వేస్టేజ్ అంతా కూడా ఈ రోడ్ల మీద ఉండడం అనేది మంచిది కూడా కాదని చెప్పి చెప్తారు. ఈ లోపల హూకర్ మీన్స్ ఎ పర్సన్ హూ సెల్స్ థింగ్స్ మూవింగ్ ఆన్ ఫుట్, పాలిబాటన రోడ్ల మీద గంపలతోటి అమ్ముకుంటూ వెళ్ళేటువంటి వ్యక్తులని హూకర్స్ అంటారు. నో వన్ ఈజ్ సేఫ్, ఎవరికి, మీకే కాదు గీత గారు, ఎవరికి కూడా ఇది సేఫ్ కాదు, ఈ రోడ్ల బట్టి చెత్త ఉండడం అనేది అందరికీ అపాయకరమైనటువంటి విషయమే. లెట్స్ రిక్వెస్ట్ ద మేయర్ టు కమ్ అండ్ సీ ఫర్ హిమ్సెల్ఫ్, ఆయన వెళ్ళి మనం మేయర్ గారిని పిలిచి, వీధి ఆ సిటీకి మేయర్ ఉంటాడు, ఆ మేయర్ని పిలిపించి ఇదంతా చూపించి అడుగుదాం అని చెప్పి హూకర్ చెప్తారు. అప్పుడు మిస్టర్ వంశీ, ఐ విల్ ఫెచ్ హిమ్ అని బయలుదేరుతాడు, నేను వెళ్ళి పిలుచుకొస్తానని చెప్పి బయలుదేరుతాడు. ఇక్కడ ఐ కాన్స్ట్రక్ట్ ఫామ్ ఉంది చూడండి, ఐ ప్లస్ ఎల్ఎల్ ఉందంటే ఇక్కడ ఐ విల్ అని అర్థం. ఐ ప్లస్ విల్ని షార్ట్ ఫామ్లో ఈ విధంగా మనం చేయొచ్చు. ఐ విల్ ఫెచ్ హిమ్, నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పి ఎగ్జిట్స్ బయలుదేరుతాడు. ఎంటర్స్ అగైన్ విత్ ద మేయర్తో పాటు మళ్ళీ ఎంటర్ అయ్యాడు.
మేయర్ అంటాడు, నో ఇట్స్ షాకింగ్, వాట్ ఈస్ దిస్ లెటర్, హౌ డిడ్ ఇట్ కమ్ బ్యాక్ ఇన్ టు ద టౌన్ ఓవర్ నైట్, ఒక్కరోజు రాత్రిలో ఇంత లెటర్, ఇంత చండాలంగా గలీజ్గా ఇంత వేస్టేజ్ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అని మేయర్ అంటాడు. బస్సు డ్రైవర్ చెప్తాడు, నో బడీ నోస్, ఇట్స్ ఏ మిస్టరీ, ఎవరికి తెలియట్లేదు, ఇది ఒక పెద్ద చరిత్ర, ఏం జరిగిందో అర్థం కాదు, ఇది ఒక అద్భుతం లాగా జరిగింది, తెలియనిటువంటి మిస్టరీ. ఎంటర్ ఎనిమల్స్ హూ హ్యావ్ బీన్ హైడింగ్, ఏవైతే జంతువులన్నీ దాక్కొని ఎంత అబ్జర్వ్ చేస్తున్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఏమేంటివి అవి? డియర్, ర్యాబిట్, బర్డ్స్, స్క్వైల్, టైగర్ ఎక్సెట్రా. చూడండి, ఇవన్నీ కూడా బయటికి ఇలా వచ్చాయి. మేయర్తో డిస్కషన్ చేస్తున్నాయి. ఏమని అంటున్నాయి మేయర్ తోటి? అనిమల్స్ అన్నీ కూడా చెప్తున్నాయి, వీఆర్ రెస్పాన్సిబుల్, వీఆర్ రెస్పాన్సిబుల్ అంటే ఏంటి? ఇక్కడ మేమందరము బాధ్యత కలిగిన వాళ్ళమే, మాకు బాధ్యత ఉంది. వీ హ్యావ్ స్ప్రెడ్ ద గార్బేజ్ ఆల్ ఓవర్ ద టౌన్, మేమే స్ప్రెడ్ చేసాము ఇదంతా కూడా, ఒక రాత్రికే మేమే మీ టౌన్లో చేసాము అంటే డియర్ చెప్తుంది, ఎస్ వీ కన్ఫెస్. ఇక్కడ కన్ఫెస్ చూడండి, కన్ఫెస్ మీన్స్ ఒప్పుకోవడం, చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడం, కన్ఫెస్. ఎస్ వీ కన్ఫెస్ వీ డిడ్ సో, మేమే చేసాము అని చెప్తుంది. ద మేయర్ చెప్తాడు, వాట్ యూ, హౌ డేర్ యూ, ఏంటి మీరా, ఎంత ధైర్యం మీకు, డేర్ యూ అంటే ధైర్యం, డేర్. మిస్టర్ గీత చెప్తున్నారు, వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు స్పాయిల్ అవర్ టౌన్, నీకు ఏమి హక్కు ఉండబట్టి నువ్వు చేస్తున్నావు, ఎందుకు స్పాయిల్ చేసావు మా వీధులన్నింటినీ, మా ఊరిని, మా టౌన్ని, మీ ఎందుకు, ఏం హక్కు ఉందని మీరు చేస్తున్నారని అడుగుతారు గీత. టైగర్ చెప్తున్నారు, వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు స్పాయిల్ అవర్ ఫారెస్ట్, మరి మీరు ఏ హక్కుతోటి మా యొక్క ఫారెస్ట్ అన్ని కూడా స్పాయిల్ చేస్తున్నారు, మేముండేటువంటి ప్లేస్ మొత్తాన్ని మీరు ఎందుకు స్పాయిల్ చేస్తున్నారు, అడవులన్నింటినీ ఎందుకు నాశనం చేస్తున్నారు, అడవులన్నింటినీ చెత్తాచెదారంతో పాడు చేస్తున్నారు. ద ఫారెస్ట్ ఈజ్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. చూడండి, మేము నివసించేటువంటి ప్లేసు, మేము, డ్వెల్లింగ్ మీన్స్ మేము నివసించేటువంటి ప్లేస్, డ్వెల్లింగ్. చూడండి, నెక్స్ట్ బర్డ్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ అవర్ ట్రీస్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ యూ. చూడండి, మీ ఫారెస్ట్ అడవులను వేస్ట్ చేయడంతో పాటు మా చెట్లన్నీ కూడా మీరు నాశనం చేస్తున్నారు, చెట్లన్నింటినీ చంపేస్తున్నారు. మరి మేము వేర్ కెన్ వీ రూస్ట్ ఆర్ బిల్డ్ అవర్ నెస్ట్స్, మేము ఎక్కడ పడుకొని ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి, రూస్ట్ అంటే స్లీప్, ఎక్కడ మేము పడుకోవాలి, స్లీప్, అండ్ వేర్ వీ బిల్డ్ అవర్ నెస్ట్, ఎక్కడ మేము మా యొక్క గూళ్ళు కట్టుకొని నివసించాలి అని చెప్పి పక్షులు చెప్తున్నాయి. ఈ లోపల స్క్వైల్, అండ్ వేర్ వీ కెన్ లీవ్, మేము ఎక్కడ నివసించాలి, వేర్ కెన్ వీ లీవ్, మేము ఎక్కడ నివసించాలి చెప్పండి అని చెప్పి అన్ని జంతువులు ఒక్కసారిగా మేయర్ని, అక్కడ ఉండేటువంటి అందరినీ అడుగుతున్నారు. ర్యాబిట్, యూ వర్రీడ్ అబౌట్ కళ్యాణి వెన్ షీ వాజ్ ఇంజూర్డ్, ఇంజూర్డ్ అయినందుకు మీరు చాలా వర్రీ అవుతున్నారు. అంతలోపల కళ్యాణి, ఓ నో, షాకింగ్, టెర్రిబుల్ అని చెప్పి కళ్యాణి, జాన్స్ ఇద్దరు అంటారు. డియర్ ఏం చెప్తుంది, బట్ వీ హ్యావ్ నో డాక్టర్. చూడండి, ర్యాబిట్ ఆ మాట చెప్పగానే డియర్ చెప్తుంది, మాకు అసలు డాక్టరే లేరు, మీకు డాక్టర్ వచ్చింది, కట్టింది, నో ప్రాబ్లం అని చెప్పింది, మెడిసిన్స్ ఇచ్చిండ్రు, మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక్కడ డియర్ అంటే జింక అడుగుతుంది. టాటాయిస్ చెప్తుంది, ఆల్ ద ఫిష్ ఇన్ ద రివర్ అండ్ లేక్స్ డై బికాజ్ ఆఫ్ ద వేస్ట్ డంప్ ఇన్ ద వాటర్. చూడండి, వేస్ట్ డంప్, వేస్టేజ్ని నీటిలో, రివర్స్లో, నదులల్లో, ఇక్కడ లేక్స్ సరస్సులు, రివర్ అంటే నదులలో మరియు సరస్సులలో మీరు వేస్టేజ్ మొత్తము వేయడం వల్ల, డంప్ చేయడం వల్ల అక్కడ ఉండేటువంటి వాటర్ అంతా వేస్ట్ అయ్యి ఆ వాటర్లో ఉండేటువంటి రకరకాల నీటి జాతులన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పి టాటాయిస్ కూడా వాటర్లో ఉంటుంది కాబట్టి దాని ప్రాబ్లమ్స్ అది చెప్తుంది. డాక్టర్ స్వాతి, ఎస్ ఇట్స్ అన్ఫార్చునేట్లీ ట్రూ, అవును ఇది నమ్మశక్యము కానటువంటి నిజమే, మనం చేసేదంతా కూడా ఇది కరెక్టే, వాళ్ళు చెప్పేదంతా కూడా కరెక్టే, ఇది ఇట్స్ ట్రూ అని చెప్తుంది. ఈ లోపల బర్డ్స్ చెప్తున్నాయి, సో వీ అరేంజ్డ్ ఏ మీటింగ్ అండ్ డిసైడెడ్ టు గివ్ ఆల్ యువర్ రబిష్
బ్యాక్ టు యూ. అందువల్ల మేమందరం కూర్చొని మాట్లాడుకొని మీ యొక్క ఏదైతే వేస్టేజ్ మెటీరియల్ ఉందో మీకు పంపించాం అని బర్డ్స్ చెప్పాయి. ఈ లోపల టైగర్ చెప్తుంది, వీ హ్యావ్ ఓన్లీ రిటర్న్ ద గార్బేజ్ బట్ నాట్ కెమికల్స్ అండ్ పాయిజన్. కెమికల్స్ పాయిజన్ మాత్రం మేము ఇంకా ఇవ్వలేదు మీకు, ఓన్లీ గార్బేజ్ వేస్ట్ ఫుడ్ మెటీరియల్ని మాత్రమే మేము మీకు వెనక్కి ఇచ్చాము. ద మేయర్ చెప్తున్నారు, డియర్ అనిమల్స్ అండ్ బర్డ్స్ యు ఆర్ రైట్, మీరు చెప్పింది రైట్, కరెక్ట్. మిస్టర్ రూపా చెప్తున్నారు, బట్ వేర్ కెన్ వీ డిస్పోజ్ ఆఫ్ ఇట్, మరి మనం ఎక్కడ వేయాలి? వాళ్ళు చెప్పింది కరెక్టే, మనం ఇక్కడ ఉంచుకోలేము, మరి ఎక్కడ వేయాలి, ఎట్లా వేయాలి, ఎక్కడ చేయాలి? మేయర్ చెప్తారు, ఇఫ్ యు ఆర్ ఆల్ అగ్రీ టు సార్ట్ అవుట్ ద లిటర్ ఐ విల్ అరేంజ్ ఫర్ ఇట్ టు బీ కలెక్టెడ్ సపరేట్లీ, దెన్ సమ్ ఆఫ్ ఇట్ కెన్ గో ఫర్ ప్రాసెసింగ్ అండ్ సమ్ ఫర్ రీసైకిల్. కొంతను ఇవన్నీ కూడా మనం సార్ట్అవుట్ చేసి ఈ లిటర్న్ అంతా కూడా మనం క్లియర్ చేసి కలెక్ట్ చేసి సపరేట్గా చేసి దేనికి దానికి సపరేట్ ప్రాసెస్ చేస్తే మనం రీసైకిల్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. రీసైకిల్ మీన్స్ రీయూజ్ చేసుకోవడానికి మనకు పనికొస్తాయని చెప్పి మన మేయర్ అందరికీ చెప్తాడు. మిస్టర్ గీత చెప్తారు, గుడ్ ఐడియా, లెట్స్ డూ జస్ట్ దట్, ఇప్పుడే చేసేద్దాం, మంచి ఐడియా అది అని చెప్తున్నారు. మేయర్, లెట్ us సేవ్ అవర్ మదర్ ఎర్త్, మన మన తల్లి భూమిని, తల్లి లాంటి మన భూమిని మనం సేవ్ చేద్దాం. టు ద ఎనిమల్స్ థ్యాంక్ యూ. ఎనిమల్స్ చెప్పారు, గుణపాఠం చెప్పారు. మనం ముందే చెప్పుకున్నాం లెసన్ చెప్పేటప్పుడే, మనం లెసన్ పేరు చెప్పుకునేటప్పుడే ఏ లెసన్ ఫర్ ఆల్, నాట్ ఓన్లీ వన్. అందరికీ, జంతువులకు, పక్షులకు, మనుషులకు, అందరికీ ఇక్కడ ఉండేటువంటి ఈ లెసన్ వినేటువంటి అందరికీ, పిల్లలకి మొత్తానికి మనము అడవుల్లో ఉండేటువంటి జంతు సంపద, వృక్ష సంపదను మనము మన జీవ జంతుజాలన్నింటినీ కూడా మనం రక్షించాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ఆ మూగ జీవాలను మనం హింసించకూడదు. మూగ జీవాలను మనమన్నా హాస్పిటల్స్కి పోతున్నాం, ఈ కరోనా ఈ రకరకాల జబ్బులు వస్తే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని మెడిసిన్స్ హాస్పిటల్స్ తిరుగుతున్నాం. మరి ఆ నోరు లేని జీవాలు, అమాయకమైన జీవాలు, చిన్న చిన్న ప్రాణులు, ఇవన్నీ కూడా ఎంత సఫర్ అవుతున్నాయో అనేది ఒకసారి ఆలోచించి మనము మన పరిసరాలను మనమే నీట్గా పెట్టుకోవాలి అని చెప్పి మంచి గుణపాఠాన్ని నేర్పించాయి ఎనిమల్స్ అని చెప్పి చెప్తారు. వీ అష్యూర్ యూ విల్ నాట్ పొల్యూట్ ఆర్ స్పాయిల్ యువర్ హోమ్స్, మేము హామీ ఇస్తున్నాము, అష్యూర్ యూ విల్ నాట్ పొల్యూట్ ఆర్ స్పాయిల్ యువర్ హోమ్స్, మీ హోమ్స్ని ఎప్పుడు కూడా మేము స్పాయిల్ చేయము అని చెప్పి చెప్తున్నారు. ఎనిమల్స్ చెప్తున్నాయి, థ్యాంక్ యూ మిస్టర్ మేయర్, థ్యాంక్ యూ. దే రిటర్న్, వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు, థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయారు. ద మేయర్, సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్. సెల్ఫ్ హెల్ప్, మన సొంతంగా మనల్ని మనం హెల్ప్ చేసుకోవడం అనేది బెస్ట్ హెల్ప్. లెట్స్ క్లియర్ దిస్ అప్, వెంటనే మనం ఇదంతా కూడా క్లియర్ చేసేద్దాం. ఆల్ ఇంక్లూడింగ్ ద మేయర్ స్టార్ట్ పికప్ ద లిటర్, అక్కడ ఉండేటువంటి వేస్టేజ్ మొత్తాన్ని కూడా వాళ్ళు క్లియర్ చేస్తున్నారు, వాళ్ళంతటా వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ గ్లోసరీ చూద్దాం. లిటర్ మీన్స్ వర్త్లెస్ మెటీరియల్ సచ్ యాజ్ ఫుడ్ వేస్ట్. ఏది గార్బేజ్ అంటే ఫుడ్ వేస్ట్ని మనం గార్బేజ్ అంటాం. రబిష్, ఇది కూడా చెప్పాము, థింక్ దట్ ఆర్ నో లాంగర్ వాంటెడ్, తర్వాత మనకు ఉపయోగపడేటువంటి వేస్టేజ్ మెటీరియల్. ట్రిప్ ఆన్ టు ఫాల్, అసలు మీ నుంచి ఆ వ్యక్తి పాలు తీసుకొచ్చే వ్యక్తి ట్రిప్ అయి పడి ఉంటాడు, ట్రిప్పుడు. ఏవైతే నేరం చేశాయో జనులన్నీ మేమే వేశామని కన్ఫెస్, ఒప్పుకోవడం. టు దట్ వన్ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్, ఏదైతే రాంగ్ అయిందో దాన్ని ఒప్పుకోవడం. డంప్, వేస్టేజ్ మొత్తం త్రో ఇన్ ద వేస్టేజ్ కేర్లెస్లీ ఇన్ ద వాటర్, లేక్స్, సరస్సులన్నింటిలో కూడా వాటర్ని వేయడము. నెక్స్ట్ అడ్వైస్, లివింగ్ ప్లేస్, మేము నివసించేటువంటి ప్లేస్ మొత్తాన్ని మీరు పాడు చెప్తున్నారు, స్పాయిల్ చేస్తున్నారు. రూస్ట్ అంటే మేము పడుకునేటువంటి ప్లేస్, వేర్ వీ స్లీప్, వేర్ వీ రూస్ట్ అండ్ వేర్ వీ బిల్డ్ నెస్ట్, ఎక్కడ కట్టుకోవాలి అని అడుగుతారు అనమాట. రీసైక్లింగ్ మీన్స్ రీయూజింగ్, మళ్ళీ మనము చేసుకోవడము. సో ఇట్లా గ్లోసరీని చెప్పుకున్నాం. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ చూడండి. రీడింగ్ కాంప్రహెన్షన్స్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ బి వచ్చేసి నోట్బుక్లో క్యారెక్టర్స్, ఎనిమల్స్, ద ప్లే, రైట్ యువర్ నోట్బుక్లో రాయమన్నారు. నెక్స్ట్ సి చూడండి, కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బై యూజింగ్ ద రైట్ ఆప్షన్
ఫ్రమ్ ద చూస్ గివెన్ బిలో. ఇక్కడ వచ్చినటువంటి ఆప్షన్స్ చూడాలి. ద స్ట్రీట్ వాజ్ ఫిల్డ్ విత్ రబిష్. ఫ్రూట్స్ కాదు, ఫ్లవర్స్ కాదు. ద న్యూస్ పేపర్ బాయ్ అండ్ ద మిల్క్ మ్యాన్ కమ్ ఆన్ ఫుట్, ఆన్ బైక్, బై బస్, ఆన్ ఫుట్. సో నెక్స్ట్ థర్డ్ వన్, ద రబిష్ వాజ్ స్ప్రెడ్ ఆన్ రోడ్ బై కళ్యాణి అండ్ ఝాన్సీ. ఎవరు చేశారు? బై మిల్క్ మ్యాన్ అండ్ హూకర్, బై ద ఎనిమల్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద ఎనిమల్స్ ఫేస్డ్ మెనీ డిఫికల్టీస్ ఇన్ ద ఫారెస్ట్ బికాస్ ద ఎనిమల్స్ ఫాట్ విత్ ఈచ్ అదర్. వాటికి అవే కొట్టుకున్నాయా? ద ఎనిమల్స్ త్రూ ద గార్బేజ్ ఇన్ ద ఫారెస్ట్. జంతువులే వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఫారెస్ట్లో వేసుకున్నాయా? హ్యూమన్స్ త్రో గార్బేజ్ ఇన్ ద ఫారెస్ట్. మనుషులు వేస్ట్ మెటీరియల్ మొత్తాన్ని కూడా అడవిలో వేశారా? థర్డ్ వన్. సో సి. సో నెక్స్ట్ వొకాబులరీ. నెక్స్ట్ వొకాబులరీ చూడండి. చూస్ ద వర్డ్ విత్ సిమిలర్ మీనింగ్. సినానిమ్స్ చూడండి. సిమిలర్ మీనింగ్, సమానమైనటువంటి అనానిమ్స్ అంటే. యాంటానిమ్స్ అంటే వ్యతిరేక అర్థాలు. ఫర్ ద అండర్లైన్ వర్డ్స్ ఫ్రమ్ ద లిస్ట్ గివెన్ బిలో. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అండర్లైన్ చేసినవని. డ్యామేజ్ ఒకటి, నెక్స్ట్ రెసిడెన్స్, కేర్లెస్లీ, వేస్టేజ్. ఈ అండర్లైన్ చేసినటువంటి వాటికి సమానమైన అర్థాలు ఉన్నాయట, లేదా పైన బ్రాకెట్లో ఉన్నటువంటి వాటికి సమానమైన అర్థాలు ఉన్నాయట. ఇక్కడ చూడండి, స్పాయిల్. స్పాయిల్ అంటే పాడు చేయడం. పాడు చేయడానికి ఒక అర్థం ఏంటి? డ్యామేజ్. పాడు చేయడానికి ఇంకొక అర్థం డ్యామేజ్. స్పాయిల్ అన్నా డ్యామేజ్ అన్నా రెండు సమాన అర్థాలు, సినానిమ్స్ అంటారు. అలాగే గార్బేజ్. గార్బేజ్ అన్నా వేస్ట్ అన్నా రెండు ఒకటే. వేస్ట్ అంటే పనికిరానిది, గార్బేజ్ అంటే కూడా పనికిరానిదే. డ్వెల్లింగ్ ప్లేస్ అంటే డ్వెల్లింగ్ మీన్స్ రెసిడెన్స్, నివసించేటువంటి, లివింగ్ ప్లేస్ అని చెప్పుకున్నాం ఇందాక. రెసిడెన్స్ అంటే కూడా మనము నివసించే ప్లేసు. ఇవి సినానియమ్స్. రెక్లెస్లీ అంటే విచ్చలవిడిగా, ఇష్టం వచ్చినట్టుగా, భయం లేకుండా అని అర్థం. ఇక్కడ దీనికి ఆపోజిట్, దీనికి సినానియము కేర్లెస్లీ అంటే కేర్, భయం లేకుండా. రెక్లెస్ భయం లేకుండానే, కేర్లెస్ అన్న భయం లేకుండానే. సో ఈ రకంగా సినానియమ్స్ అంటే సమాన అర్థాలు. ఇది రెండు సమాన అర్థాలు. వేస్ట్, గార్బేజ్, స్పాయిల్, డ్యామేజ్, డ్విల్లింగ్, రెసిడెన్స్, ఇవన్నీ కూడా సమాన అర్థాలను ఇస్తాయి. సో నెక్స్ట్ చూడండి, బి. రైట్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. ఇఫ్ యూ అండర్లైన్ వర్డ్ అన్నారు, ఇక్కడ అండర్లైన్ లేదు, ఆపోజిట్ వర్డ్ రాయమన్నాడు. ఆపోజిట్ మీన్స్ యాంటానిమ్స్. మూడోది స్పాయిల్డ్, నాలుగోది అన్ఫార్చునేట్లీ, ఐదోది ట్రూ. వీటికి ఆపోజిట్స్ రాయాలి. ఆపోజిట్స్ రాయాలంటే మనం ఆపోజిట్స్ తెలుసుకోవాలి, చదువుకోవాలి. అగ్రీ అంటే తెలుగు అర్థము ఒప్పుకోవడం. అగ్రీ అంటే ఒప్పుకోవడం. అగ్రీకి ఆపోజిట్ ఒప్పుకోకపోవడం, డిజగ్రీ. సో డిజ్ అగ్రీ. నెక్స్ట్ కలెక్టెడ్ అంటే అన్నిటినీ పోగు చేయడం, కలెక్ట్ చేయడం, తీసుకోవడం. దానికి స్కాటర్డ్ చెల్లాచెదురు చేయడం, అన్నిటిని పోగు చేయడము, చెల్లాచెదురు చేయడము. కలెక్టెడ్ అంటే పోగు చేయడం. వీళ్ళందరూ గార్బేజ్ మొత్తాన్ని దేనికి దానికి డివైడ్ చేద్దాము, కలెక్ట్ చేద్దాం అనుకున్నారు కదా, దానికి ఆపోజిట్ ఏంటి? స్కాటర్డ్. స్కాటర్డ్ అంటే చెల్లాచెదురు చేయడం, స్కాటర్డ్. నెక్స్ట్ స్పాయిల్డ్. స్పాయిల్డ్ అంటే పాడు చేయడం, బాగు చేయడాన్ని ఇంప్రూవ్డ్. అనుకోకుండా, అన్ఫార్చునేట్లీ అనుకోకుండా, ఫార్చునేట్ తెలిసి అని చెప్పుకుంటాం. Circle the wrongly spelled word and write the correct spelling. Following sentence, circle the wrongly spelt ని సర్కిల్ చేయమంటున్నాడు. రాంగ్గా స్పెల్లింగ్ సర్కిల్ చేసి కరెక్ట్ స్పెల్లింగ్ చెప్పమంటున్నాడు. చూడండి, ఫస్ట్ ప్లీజ్ పుట్ ద గార్బేజ్. గార్బేజ్ స్పెల్లింగ్ తప్పు. GARBAGE
బిఏ రావాలి ఇక్కడ. ఇది ఏ, ఇది తీసేసి ఏ పెట్టాలి, ఈ తీసేసి ఏ పెట్టాలి. నెక్స్ట్ దే మస్ట్, చూడండి కన్ఫెస్ అంటే నేరాన్ని ఒప్పుకోవడం అని చెప్పినాం. దే మస్ట్ కన్ఫెస్ దేర్ క్రైమ్, వాటి క్రైమ్ వాళ్ళు ఒప్పుకోవాలని FESS పెట్టాలి, ఇంకొక ఎస్ పెట్టాలి. షల్ ఐ టేక్ ఎంటీ బాటిల్ రీసైకిల్ తప్ప ఇక్కడ RECICLING ఉంది, RECY ఉండాలి, CYCLING రీసైకిల్ అయ్యేది. నెక్స్ట్ ఇట్ ఈజ్ అన్బిలీవబుల్ తప్పుంది. అన్బిలీవబుల్లో LI తర్వాత ఏముండాలి, Okay. Next, fifth one. I don't like this rubbish. Double B undali. RUBBISH. నెక్స్ట్ సిక్స్త్, ఐ యూజ్ టు వాచ్ టెలివిజన్ తప్పు, LI ఉండకూడదు, LE ఉండాలి. టెలివిజన్ TELEVISION టెలివిజన్. సో ఇవన్నీ చూడండి చాలా జాగ్రత్తగా. ఈ మిస్స్పెల్టింగ్ వర్డ్ అనేది, యాంటానియమ్స్ అనేవి, సినానియమ్స్ అనేవి, ప్రిఫిక్స్, సఫిక్స్, సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఇవన్నీ మనము ప్రీవియస్ లెసన్స్లో గ్రామర్ టాపిక్ కింద చెప్పుకున్నవి. సో మీనింగ్స్ ఇవన్నీ కూడా రేపు టెక్స్ట్ బుక్ మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత వీటి మీద గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ గ్రాండ్ టెస్ట్లో ఇవన్నీ మనం తెలుసుకొని కూడా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో జాగ్రత్తగా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి 1కి 2, 3 సార్లైనా విని గుర్తుపెట్టుకోండి. ఒకసారి టెక్స్ట్ బుక్ను కూడా చూసుకోండి, ప్రిపేర్ కండి. గ్రామరు, ఆపోజిట్స్ ఇవన్నీ కూడా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ గ్రామరు. సో ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు మా ఛానల్ టీచర్స్ ట్యాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే ఆల్ నోటిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోగా మీకు భవిష్యత్తులో వచ్చేటువంటి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. దయచేసి మీ ఫ్రెండ్స్కి ఈ లింక్ని షేర్ చేయండి, తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.